ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుడి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. మోషే యెహోషువతో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పిన వాగ్దానాన్ని చెప్తూ ఉంటాడు. మీరు భయపడద్దు, దిగులు పడద్దు. ఏ ప్రజలను అయితే మీరు చూసి భయపడుతూ ఉన్నారో వారిని చూసి మీరు నిబ్బరముగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. అయితే 2వ వచనంలో మనం ఏం చూస్తాము అనంటే, మీకంటే ముందుగా యెరికోను దేవుడు దాటబోతూ ఉన్నాడు. మీకంటే ముందుగా దేవుడు యెరికోను దాటుతాడు, దాటి అక్కడున్న ప్రజలను నాశనం చేస్తాడు. తర్వాత మీరు వచ్చి ఆ ప్రదేశాన్ని స్వాధీనపరచుకోండి అని చెప్తాడు. అయితే ఇక్కడ మనం ఏం చూస్తామనంటే, దేవుడు మన జీవితంలో పరిస్థితులు రావు అని చెప్పట్లేదు, కానీ కొన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా భయపడద్దు, నిబ్బరము కలిగి ఉండండి, దిగులు పడద్దు అని చెప్తున్నాడు. ఈ రోజు ఏ పరిస్థితులను చూసి మీరు భయపడుతున్నారో, ఏ పరిస్థితులను చూసి మీరు దిగులు పడుతున్నారో, ఏ పరిస్థితుల వల్ల మీరు అయ్యో మా జీవితం ఇలా అయిపోయింది అని మీరు భయపడుతున్నారో, ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం భయపడొద్దు, దిగులు పడద్దు. దానియేలు గ్రంథంలో మనం దానియేలుకు వచ్చిన పరిస్థితులు చూస్తే, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వీళ్ళు భయపడుతూ వచ్చినారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ప్రార్థించినందుకు వారిని అగ్నిగుండంలో పడవేసినప్పుడు అక్కడ మనం చూస్తాము, దేవుడు ఆ పరిస్థితి నుంచి మంచి తప్పించే సామర్థ్యం కలిగిన వాడు, కానీ దేవుడు ఆ పరిస్థితి నుంచి వారిని తప్పించలేదు. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, అగ్నిలో ముగ్గురిని వేస్తే నలుగురుగా మనం చూస్తాం. అంటే దేవుడు ఆ పరిస్థితుల్లో వాడికి తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చాడు. దానియేలుని కూడా సింహాల బోన్లో వేస్తూ వచ్చినప్పుడు దానియేలుని సింహాల బోన్ నుంచి తప్పించవచ్చు. ఒకవేళ ఆ ఆజ్ఞ జారీ చేసినప్పటికీ కూడా దాన్ని రద్దుపరిచే శక్తి దేవునికి ఉంది. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే, ఆ పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు అక్కడ దేవుని నామం మహింపరచబడుతూ వచ్చింది. అందుకే అక్కడ రాజు అంటాడు, నీవు నమ్ముకున్న నీ దేవుడు నిన్ను రక్షించేనా దానియేలు అని అక్కడ అనడం మనం చూస్తాము. అంటే కారణం ఏంటి అని అంటే, ఇది మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మీ జీవితంలో ఏ పరిస్థితులు వచ్చినా, ఈ రోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో, మీరు ఈ రోజు ఏ సమస్యలో ఉన్నారో, మీరు ఈ రోజు ఏ పరిస్థితిని చూసి భయపడుతున్నారో, మీరు ఈ రోజు ఏ పరిస్థితిని చూసి దిగులు పడుతున్నారో, మీరు ఈ రోజు ఏ పరిస్థితిని చూసి అయ్యో మా జీవితం అయిపోయింది అని అనుకుంటున్నారో, దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే, భయపడొద్దు, దిగులు పడొద్దు. ఎవరిని చూసి మీరు భయపడుతున్నారో భయపడద్దు, ఏ సమస్యను చూసి మీరు దిగులు పడుతున్నారో దిగులు పడద్దు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. నేను మీకంటే ముందుగా ఆ ప్రదేశానికి వెళ్ళి, ఆ సమస్యలోనికి వెళ్ళి నేను దాన్ని పరిష్కరిస్తాను. నేను మీకంటే ముందుగా సమస్యలోనికి వెళ్ళి దాన్ని నేను పరిష్కరించిన తరువాత మీరు దాన్ని ఫేస్ చేస్తారు. కాబట్టి మీరు భయపడద్దు. మీరు ఒకవేళ పరిస్థితులకు వెళ్ళినప్పటికీ కూడా నేను మీతో కూడా ఉంటాను, మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. అయితే ఎందుకు ఈ పరిస్థితి అనంటే ఆ పరిస్థితి ద్వారా మీ జీవితం ద్వారా దేవుని నామం మహిమపరచబడడానికి, మీ జీవితం ద్వారా దేవుని నామము అక్కడ మహిమపరచబడి మీ జీవితం ద్వారా అనేకులు దేవుని తెలుసుకోవడానికి ఈ పరిస్థితిని దేవుడు సంభవిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు ఏ పరిస్థితిని చూసి మీరు భయపడుతున్నారో దయచేసి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మీకంటే ముందుగా వెళ్ళి ఆ పరిస్థితిని పరిష్కారం చేస్తాడు. చిన్న ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, ప్రభా, మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేకమైన సార్లు తండ్రి మా పరిస్థితులను బట్టి మేము భయపడుతూ ఉన్నాం. ప్రభా, ఈ రోజు అనేకమైన పరిస్థితుల్లో ప్రభా, ఎంతో కృంగిపోతున్న పరిస్థితుల్లో మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతా కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.